నా అంతరంగములో శుద్ధ హృదయాన్ని నువ్వు కలుగు చేయి ప్రభువా. ఎంత చక్కని మాట ఇది. ఏ హృదయం అన్నాడు చెప్పండి? శుద్ధ హృదయం. ఎందుకు ఈ మాట వాడాడు దావీదు భక్తుడు అంటే, బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, హృదయము అన్నిటికన్నా మోసకరమైంది, అది ఘోరమైన. అసలు మోసం అంతా ఎక్కడుందట? హృదయంలోనే. వ్యాధి అంటూ ఉందంటే ఎక్కడుందంటే అది హృదయంలోనే. దాన్ని గ్రహించేవారు ఎవరు? దాన్ని బాగు చేసేవాళ్ళు ఎవరు? శాస్త్రవేత్తలు బాగు చేయగలరా పాడైపోయిన మానవ హృదయాన్ని? సైకియాట్రిస్టులు బాగు చేయగలరా పాడైపోయిన మానవ హృదయాన్ని? సైకాలజిస్టులు బాగు చేయగలరా పాడైపోయిన మానవ హృదయాన్ని? నేను మరలా చెబుతున్నాను, పాడైపోయిన వస్తువులు బాగు చేసేవాళ్ళు ఉన్నారేమో, పాడైపోయిన ఇళ్ళు బాగు చేసేవాళ్ళు ఉన్నారేమో, కానీ పాడైపోయిన వ్యక్తిత్వాలను బాగు చేసేవాళ్ళు ఎవరు? పాడైపోయిన హృదయాన్ని బాగు చేసేవాళ్ళు ఎవరు? ఖచ్చితంగా దేవుడే. ఈ విషయాన్ని గుర్తించిన దావీదు దేవుని దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, ప్రభువా శుద్ధ హృదయం నాకు కలుగు చేయి, ఏ క్లీన్ హార్ట్ నాకు ఇవ్వండి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. శుద్ధ హృదయము హీబ్రూ భాషలో టహోర్ అనే పదం వాడాడు. అక్కడ టహోర్ అనగా ప్యూర్ అని అర్థం. కలుషితము లేనిది, కల్మషము లేనిది. క్లీన్ అనే మాట పరిశుభ్రమైన హృదయము అనే మాట. క్లీన్ హార్ట్. ప్రభువా నా హృదయంలో శుద్ధ హృదయం కలుగు చేయి, నా యందు శుద్ధ హృదయాన్ని కలుగు చేయమని ప్రార్థన చేశాడు. మనం ఎప్పుడైనా ప్రార్థన చేశామా? కలుషితమైన మన హృదయం, కపటమైన మన హృదయం, దురాలోచనలతో నింపడిన మన హృదయం, మూర్ఖత్వంతో నింపడిన మన హృదయం, దుష్టత్వంతో నింపడిన మన హృదయంలో మార్పు కోసం దేవుని దగ్గరికి వచ్చామా? యేసయ్య దగ్గర ఎందుకు రావాలి? యేసుప్రభువు దగ్గరికి వస్తే బిల్డింగ్ కడతామండి, కారు కొంటామండి, ఫారెన్ జర్నీ ఏమైనా చేస్తామండి, లేకపోతే ఇంకా ఏమన్నా అవి ఇవి జరుగుతాయండి. అన్నీ జరుగుతాయి, కాదంటలేదు. కానీ వాటి కోసం అయితే నువ్వు దేవుని దగ్గర రావక్కర్లా. దేవుని దగ్గరికి ఎందుకు రావాలంటే శుద్ధ హృదయం కలుగు చేయమని దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన తన రక్తంతో మనల్ని కడిగి మనకేమిస్తాడు? శుద్ధ హృదయాన్ని దయచేయగలడు.